కేజీ టు పీజీ నాణ్యమైన విద్యను అందించేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 1000కి పైచిలకు గురుకులాలను ఏర్పాటు చేసింది. గురుకులాలను ఏర్పాటు చేయడంతో పాటు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే ప్రతి ఒక్క ట్రైబల్ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఇటు మైనార్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే గురుకులాలను ఏర్పాటు చేసి అందులో ఎన్ఐటీ, ఐఐటీ, జేఈ మెయిన్స్, ఇటు ఎంసెట్ వంటి కోచింగ్లకి నిపుణుల ఆధ్వర్యంలో కోచింగ్ ఇచ్చేందుకు నియమించింది. వారిని సబ్జెక్టు అసోసియేట్ అంటారు. వారంతా కూడా గత కొద్ది రోజులుగా అన్ని గురుకులాల్లో పనిచేస్తున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా తెలంగాణ గురుకులాలకు మంచి పేరు వచ్చిందంటే, ఒక తెలంగాణకు ఐకానిక్గా నిలిచారంటే ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వల్లే అని చెప్పక తప్పదు. అందులో భాగంగా వారంతా కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, వారంతా కూడా విద్యార్థులను తీర్చిదిద్దారు. అయితే గత మొన్న 31st రోజు అర్ధాంతరంగా ఎస్సీ వెల్ఫేర్ గురుకులాలకు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో సబ్జెక్ట్ అసోసియేట్ని తొలగిస్తూ సర్క్యులర్ జారీ చేశారు. ఇదంతా కూడా గందరగోళానికి దారితీసింది. గత 3 నెలలుగా జీతాలు అందట్లేదని చెప్పేసి కూడా వారంతా ఆందోళన చెందుతున్నారు. ఆందోళన చెందిన నేపథ్యంలో మరోపక్క ఉద్యోగులను తొలగించడం పట్ల కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ 250 కుటుంబాలు రోడ్డున పడ్డాయని చెప్తున్నారు. దాదాపు అన్ని గురుకులాల్లో కలిపి 6500 పైచిలకు ఈ ఎవరైతే అవుట్ సోర్సింగ్, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, పార్ట్ టైం లెక్చరర్స్, గెస్ట్ లెక్చరర్స్తో పాటు ఈ సబ్జెక్ట్ అసోసియేట్స్ ఉంటారని చెప్తున్నారు. వారంతా కూడా భవిష్యత్తు అంధకారమైందని, ఈ తొలగించడం వల్ల కూడా విద్యార్థుల భవిష్యత్తు కూడా అంధకారంగా మారిందని చెప్పేసి కూడా వారంతా ఆందోళన చెందుతూ ఇటు ఏదైతే ఎస్సీ వెల్ఫేర్ గురుకుల సెక్రటరీ కార్యాలయం ముందు భారీగా చేరుకొని ధర్నా నిర్వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే 3 నెలల జీతంతో పాటు మాకు ఇచ్చిన రిన్యువల్ ఆర్డర్ను యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి కూడా వారంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.